నమస్తే, నేను సిరి. రామ్ చరణ్ గారి కొత్త సినిమా పెద్ది ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. సో దీంతోనైతే చాలా వరకు ట్రోలింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో అసలు ఏంటి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు, అంటే ఈ లుక్ గురించే కావచ్చు, ఈ సినిమా టైటిల్ ఏదైతే ఉందో పెద్ది అని, దీని గురించే కావచ్చు. సో ఇట్లా ఈ సినిమా గురించి అనేక విషయాలు అయితే చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, రామ్ చరణ్ గారి సినిమా అంటే గేమ్ చేంజర్, అంత ఆశించినంత మేరకు అది హిట్ అవ్వకపోవడంతోనైతే ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ చాలా ఏంటంటే ఎదురు చూస్తున్నారు సినిమా కోసం, పెద్ది కోసం. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెద్ది ఏంటని టైటిల్ కోసం ఇంకా ఆయన లుక్స్ వచ్చిన తర్వాత, ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఏంటి లుక్ ఏంటని చాలా వరకు ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి సార్. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఈరోజు పెద్ది అనే సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారు అఫీషియల్గా. అంటే కొంతకాలం నుంచి ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ అన్అఫీషియల్గా మీడియాలో నలుగుతూనే ఉంది. ఈరోజు దాన్ని అఫీషియల్గా ప్రకటించారు. దాంతోపాటు రామ్ చరణ్ లుక్ను కూడా, ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేశారు, ఎలా ఉండబోతుంది ఆయన లుక్ అనేది. సో మనం చూసాం, గుబురుగడ్డం, పొడవుగా పెంచినటువంటి జుట్టు, దీనితోడు చెవికొక, ఇక్కడొక రింగు, ముక్కుకు ఒక రింగు, అది కూడా ఇక్కడ కింద పెట్టడం. సో ఇవన్నీ చూసాము. ఒక పోస్టర్లో అలా ఉంది, ఇంకొక పోస్టర్లో ఒక పాత కొద్దిగా విరిగిపోయినటువంటి క్రికెట్ బ్యాట్ పట్టుకొని కనిపిస్తున్నాడు ఆయన. ఒక వెనక ఒక చిన్నపాటి స్టేడియం లాంటిది కనిపిస్తూ ఉంది, ఒక మైదానం. సో ఇవన్నీ ఈ లుక్స్ చూస్తే, సో ఇది ఒక క్రీడా నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామా అనేది అర్థమవుతుంది. క్రికెట్ కూడా ఈ సినిమాలో అంతర్భాగం అనిపిస్తుంది. దానికి తోడు రామ్ చరణ్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక క్యాప్షన్ పెట్టాడు, ఫైట్ ఫర్ ద ఐడెంటిటీ అని. అంటే ఒక గుర్తింపు కోసం పోరాటం, తన వ్యక్తిగత గుర్తింపు లేదా తన వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తింపు, తన సమాజం, తన జాతి. ఇతను ఏదో ఒక ఈవిల్ ఫోర్స్ తోటి ఫైట్ చేయబోతున్నాడు, ఒక దుష్ట శక్తితోటి. అది చాలా శక్తివంతమైనటువంటిది. తమ వాళ్ళందరినీ కూడా బానిసలుగాను లేదా అణగిపోయిన వాళ్ళను అణచడానికి ప్రయత్నించేటువంటి శక్తులు ఉంటాయి కదా కొన్ని సమాజంలో, అప్పర్ హ్యాండ్గా. సో వాళ్ళతోటి తనతో పాటు తన వాళ్ళని కూడా గుర్తింపు తేవటం కోసం, అది కూడా ఒక ఆట ద్వారా ఆ పోరాటంగా మనం భావించవచ్చు. మనకు తెలుసు, అదేం సినిమా, ఆమిర్ ఖాన్ సినిమా లగాన్ సినిమా, అది కూడా క్రికెట్. అక్కడ తమ ప్రాంతాన్ని, అంటే తమ ఒక మైదానాన్ని, ఒక ఆడుకునే ప్రాంతము అనుకోండి, దాన్ని మళ్ళీ దక్కించుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళతోటి క్రికెట్ ఆడి నెగ్గాలి. అక్కడ కూడా అది వాళ్ళకి అస్తిత్వ సమస్య. తమ ప్రాంతం కోసం, తమ స్థలం కోసం పోరాటం అది. దానికోసం వాళ్ళు క్రికెట్ పుట్టినిల్లైనటువంటి బ్రిటిష్ వాళ్ళతోటే వాళ్ళు ఆడి గెలిచి దాన్ని చేజిక్కించుకోవటం. అట్లానే ఇది కూడా ఇంకో రకంగా, అక్కడ బ్రిటిష్ వాళ్ళు విలన్లు అయితే, ఇక్కడ ఆ ఊరి మోతుబరో మొత్తానికి ఒక విలన్ ఉన్నాడు, శక్తివంతమైన విలన్. అతని నుంచి తమ అస్తిత్వాన్ని, తమ గుర్తింపుని కాపాడుకోవటం కోసం చేసే పోరాటం వీళ్ళు ఒక ఆట ద్వారా అని అనిపిస్తుంది నాకైతే. సో బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్ లాగా చక్కని స్టోరీ టెల్లర్, మంచి స్క్రీన్ ప్లే రైటర్. తన తొలి సినిమా ఉప్పెన్తోనే మనకు అది తెలిసింది. ఆ సినిమా వచ్చి 4 ఏళ్ళు అయిపోయింది, 2021లో వచ్చింది ఉప్పెన. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఆయన తన రెండో సినిమాని చేస్తూ ఉన్నాడు. రిలీజ్ అయ్యేటప్పటికి ఇది కూడా 2026 మార్చి, బహుశా రామ్ చరణ్ పుట్టినరోజు అయినటువంటి మార్చి 27కి ఒకరోజు ముందు, అంటే మార్చి 26 రావచ్చు అని చెప్పుకుంటూ ఉన్నారు. అఫీషియల్గా అయితే ఇంకా వాళ్ళు ఏమి అనౌన్స్ చేయలే. అంటే అప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. 2021లో ఒకటి, 2026లో రెండో సినిమా. కాకపోతే రెండో సినిమాలోనే ఆయన రామ్ చరణ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించుకున్నాడు. యాక్చువల్గా అది నేను అనుకోవడం జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిన కథ. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్తో చేయాలి తను, కొన్ని కారణాల వల్ల తను చేయలేకపోవటం,
ఆ ప్లేస్లో రామ్ చరణ్ పేరునే తనే సజెస్ట్ చేసేయడానికి కూడా ఇట్లా వచ్చింది ఇది. సో రామ్ చరణ్కి ఆ కథ బాగా నచ్చి తను చేయడానికి ముందుకు రావటం. సో ఆ గడ్డము అవన్నీ చూస్తే ఆ లుక్ చూస్తే మనకి రంగస్థలానికి కొనసాగింపుగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రంగస్థలంకి తను వర్క్ చేశాడు బుచ్చిబాబు సుకుమార్ గారితో. అందువల్ల అంటే ఆ గురువు ప్రభావం ఖచ్చితంగా తన మీద ఉంటుంది. రూరల్ బ్యాక్డ్రాప్, రంగస్థలం లాగా ఇది కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్. ఈవెన్ అది కూడా అస్తిత్వ సమస్యే, గుర్తింపు కోసమే అక్కడ కూడా రంగస్థలం కూడా. ఇది ఇంకొక పద్ధతిలో జరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇందులో శివరాజ్ కుమార్ ఒక పవర్ఫుల్ రోల్ చేస్తూ ఉన్నాడు. సో అతను మరి ఏ రోల్ చేస్తూ ఉన్నాడు ఏంటి, ఒకవేళ అతనే ఈవిల్ ఫోర్సా డౌట్. జగపతి బాబు అన్నాడు అతను ఈవిల్ ఫోర్సా డౌట్. దివ్యేందు శర్మ అని ఉన్నాడు, మిర్జాపూర్ అనే వెబ్ సిరీస్ తోటి బాగా పాపులర్. మేబీ నాకు అనిపిస్తుంది దివ్యేందు శర్మ ఆ ఈవిల్ ఫోర్స్ ఏమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అందులో కూడా అతను నెగిటివ్ రోలే, చాలా కిరాతకంగా ఉంటాడు, ప్రవర్తిస్తా ఆ పాత్ర చూస్తానికి చిన్నోళ్ళలాగా కనపడతాడు పైకి. సో కానీ చాలా క్రూరమైన పాత్ర పోషించాడు అందులో. సో అట్లా ఒక క్రూరమైన పాత్ర ఇందులో అతను చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇక ట్రోల్స్ విషయానికి వస్తే, పుష్ప అనే టైటిల్ రివీల్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ని, ఆ లుక్ని ఈ లుక్ని రెండు పక్కన పెట్టి పోలుస్తూ ఉన్నారు. సేమ్ దాని తరహాలోనే ఈ లుక్ను కూడా రివీల్ చేశాడు. కాకపోతే దానికి దీని తేడా ఆ ముక్కు రింగు, అక్కడ పుష్పరాజుకు ముక్కు రింగు లేదు, ఇక్కడ పెద్దికి ముక్కు రింగు ఉంది, అది తప్ప మిగతా అంతా కూడా ఒకటే అని చెప్పేసి వస్తుంది. ఇంకొకళ్ళైతే అసలు వేరే వెళ్ళిపోయి సై అనే సినిమాలో భిక్షు యాదవ్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రదీప్ రావత్ ఆయన లుక్ని తీసుకొస్తున్నారు. ఆ లుక్లో ఆయనకి ఇక్కడ ముక్కుకి రింగ్ ఉంటుంది, రెండు పెట్టి సో దీని నుంచి కాపీ చేశాడు అన్నట్టుగా కొంతమంది అలా ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్కి ఏ చిన్నది దొరికినా కానీ దాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళటం మనకు తెలిసిందే. కానీ రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఆ లుక్ బాగా నచ్చింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఓవర్వెల్మింగ్ మూడ్లో ఉన్నారు. అంటే ఇక్కడ లుక్ అనే కాదు సార్, ఈ టైటిల్ ఏదైతే ఇది టైటిల్ అని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్ చేసిండ్రో పెద్ద, గతంలో కూడా ఇదే పేరు అని చెప్పేసుకుని కూడా కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అసలు పెద్ది అని పెట్టడానికి గల కారణం ఏంటి, ఏమై ఉంటుంది సార్ అసలు? నేను అనుకోవటం పెద్ది అంటే పేరు కాదేమో అనుకుంటున్నా. సాధారణంగా రెండు రకాలు, అంటే ఒక ప్రాంతంలో ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ నేపథ్యంతో నడిచే కథ అని మనకు తెలుస్తూ ఉంది. బుచ్చిబాబు కూడా అదే ప్రాంతానికి సంబంధించి గోదావరి అతను కాబట్టి ఇది గోదావరి ప్రాంతము లేకపోతే ఇంకా అవతలో ఉత్తరాంధ్ర అని చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పెద్ద కొడుకు ఉన్నాడు అనుకోండి ఇంట్లో, పెద్ది అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అలవాటు అది. పెద్దమనైనా లేకపోతే ఎవరైనా పెద్ది అని. కొన్ని ప్రాంతాల్లో సపోజ్ దక్షిణ కోస్తాకు వచ్చితే అక్కడ పెద్దమ్మని పెద్ది అని పిలుస్తారు, పెద్దమ్మని పెద్ది అంటారు. అది ఒకటే ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. తను నేను అనుకోవటం ఆ ఇంటికి ఇతను ఏ ఇంటికి సంబంధించిన వాడో ఆ ఇంటికి ఇతను పెద్దవాడై ఉంటాడు, అంటే పిల్లల్లో పెద్దవాడై ఉంటాడు. అందు గురించి పెద్ది, అందరూ కూడా పెద్ది అని పిలుస్తూ ఉంటారు. సో పెద్ది అని ఎవరైతే ఆ పిలుపు ఎవరైతే వస్తుందో వాళ్ళకి నిజంగానే బాధ్యతలు కూడా ఉంటాయి. అది ఒక గౌరవప్రదమైన పిలుపు. సో తను ఎల్డర్ బ్రదర్ లాగా మొత్తం అంతా కూడా ఇంటి పెద్ద కొడుకు ఎలాంటి బాధ్యత తీసుకోవాలి ఏంటి అని అన్ని బాధ్యతలు కూడా తను తీసుకొని, తల్లిదండ్రులకు సంబంధించిన బాధ్యత తీసుకొని, తోబుట్టువుల బాధ్యత తీసుకొని అతను ఆ ఇంటిని చక్కదిద్దేటువంటి ఒక యువకుడుగా నేను అనుకుంటూ ఉన్నాను. అలాంటి క్యారెక్టర్లో ఇతను కనిపించబోతున్నాడు. అందుగురించే పెద్ది అనే టైటిల్ చేశాడని. చాలామందికి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఈ పెద్ది అనేది చాలా వరకు పరిచితం కానటువంటి పేరుగానే మనకు అనిపిస్తుంది. నాకు తెలిసి తెలంగాణ నేను వెళ్ళా పెద్ది అని ఎవరిని పిలవటం అని నేను దక్షిణ కోస్తా ప్రాంతానికి సంబంధించిన వాడిని కాబట్టి నాకు తెలుసు. పెద్ది అనేది మా సైడ్ అయితేనేమో పెద్దమ్మని పెద్ది అని పిలుస్తారు. అంటే అందరూ కాదు, కొంతమంది అలా పిలవటం అలవాటు. సో అట్లాగే
ఉత్తరాంధ్రలో అటువైపు వచ్చేవాడికి పెద్ద కుర్రవాడిని పెద్దవాడిని పెద్ది అని పిలుస్తారు. సో అందు గురించే ఇతను అలాంటి పెద్దవాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే కుటుంబంలోనే కాకుండా ఏదైతే అనగారిన వర్గం ఉందో వాళ్ళందరూ వీళ్ళని ఒక పెద్దోళ్ళలాగా ఎంచుకుని అందుకని పెద్ది అని కూడా పిలిచే అవకాశాలు ఉండే. అంటే ఇప్పుడు ఇంటి పెద్దే కాదు, అతను ఇంటికి ఇప్పుడు పెద్దే కాదు. సో అతను నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. చిన్నప్పటి నుంచి కూడా తన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం అందరి చేత కూడా ఒక గౌరవంగా పిలిపించుకునేవాడు, ఆ గౌరవాన్ని పొందేవాడు. సో తన సమాజానికి కూడా అతను పెద్దవాడిగా ఎలా బాధ్యత తీసుకున్నాడు, తన సమాజాన్ని తన జాతిని ఆ గుర్తింపు సాధించడం కోసం తన జాతికి అతను ఏం చేశాడు. సో ఆ పెద్ది అనే మాటకి అంత అర్థం ఉంది. సో కేవలం తన ఇల్లే కాదు, తన ఊరి వాళ్ళో లేకపోతే తన సమాజమో తన జాతో అతన్ని పెద్దిగా స్వీకరించింది, సో ఆమోదించింది. సో దానికి తగ్గట్టుగా అతను ఏం చేసి ఆ గౌరవాన్ని తన ఐడెంటిటీ ఆ గుర్తింపుని సాధించి పెట్టాడు తన వాళ్ళకి అనేది ఈ సినిమా కథ యొక్క ప్రధానమైన అంశం అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. నాకు తెలిసిన సోర్సెస్ కూడా అదే చెప్తా ఉన్నాయి. సో అలా ఈ ట్రోలింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. కొంతమంది పెద్ది అంటే కూడా దాన్ని జెండర్తో పోల్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే మనం చెప్పాం కదా. సో అలా కొంతమంది ఎద్దేవా చేసేవాళ్ళు ఉంటారు. ఈ ట్రోల్ చేసే వాళ్ళకి అదే పని కదా. సో అదొకటి. తర్వాత లుక్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనకి మనిషి అనేవాడు మనిషే, ఎక్కడ వెళ్ళినా కానీ అలాంటి మనుషులు ఉంటారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకరితో పోల్చి అదిలాగా ఉంది ఇదిలాగా ఉంది అంటే అలా ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు పక్కన ఉంటే ఇద్దరికి ఏం పెట్టకుండా ఉంటే ఇద్దరు ఒకే రకంగా అనిపించవచ్చు, గడ్డలు లేకపోతే. మేబీ ఉంటే ఆ ఫీచర్స్ ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చేమో. అలాగే ఇప్పుడు ఇద్దరు గుబురు గడ్డాలు వేసుకొని పక్క నిలబడితే ఉంటే ఇద్దరు ఒకే రకంగా ఉన్నారంటే ఎట్లా ఉంటుంది? అంతే, అది కూడా మనుషులే కదా. అంటే ఏదైతే అది లుక్ చూసిన తర్వాత చాలా వరకు దాన్నే ఎక్కువ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు సార్ అందరు కూడా. ఏంటంటే పుష్ప దగ్గరికి వెళ్ళిపోతున్నారు కానీ దీన్ని కొత్తగా చూడట్లేదు. పుష్పని కూడా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, పుష్ప లుక్ను కూడా ట్రోల్ చేసిన వాళ్ళు గతంలో. ఆ పుష్ప లుక్ వచ్చినప్పుడు ఆ గడ్డమ్మ చూసినప్పుడు రంగస్థలంలో ఈయన వేసాడు కదా, అదే ఆ లుక్ని కంటిన్యూ చేశాడు సుకుమారు అని కూడా అన్నారు. అంటే ఇది ఇంకా ఈ రైవలరీస్ అంటే ఇది ఫ్యాన్స్ మధ్యన జరుగుతుంది అనుకోవాలా సార్, లేకపోతే ఏంటి అనుకోవాలి? ఎందుకంటే ఇది గతంలో కొన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఈ రెండు వీళ్ళ మధ్యలో జరుగుతుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వారు నడుస్తూ ఉంది. మెగా ఫ్యాన్స్ అలాగే అల్లు ఫ్యాన్స్, అల్లు ఆర్మీ ఆ మధ్య జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారని కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్. RRR తోటి తను ఒక పెద్ద విజయం, గ్లోబల్ స్టార్ అనే ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత 2 సినిమాలు చేశాడు తన తండ్రితోటి, ఆచార్యని, అది డిజాస్టర్ అయింది. గేమ్ చేంజర్ సోలో హీరో చేశాడు, అది డిజాస్టర్ అయింది. సో మళ్ళీ ఈ సినిమాతోటి బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకాన్ని బుచ్చిబాబు మీద అపారమైన నమ్మకం చాలామందికి ఉంది. ఎలాంటి స్టోరీ ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎక్కువ మంది అయితే నమ్ముతున్నారు. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.